దాకుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించడి. ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహారాజే నీకు వందనాలు. అపాత్రుడ యోగ్యుడైన నన్ను నీ శిలువ చేత బలపరిచి నీ ప్రజలకు వాక్యాన్ని అందించమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఇక్కడ రాయబడిన 7వ వచనంలో మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచి వారి విశ్వాసమును అనుసరించి. వారి ప్రవర్తన ఫలం అనే కాడ ఫుడ్ నోట్లో ఒక మాట ఉంది, అంతం వరకు నడుచుకున్న రీతి. అంతం వరకు కొన్ని సంగతులు మనము అనుసరించాలి. అంతం అంటే ఎప్పుడు చెప్పండి? అంతం అంటే ఎప్పుడు? ఈ ఫ్యాన్ అయ్యండి, చిన్నగా పెట్టండి. అంతము వరకు మనము మన జీవితంని మాదిరికరంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. గనుక అంతం వరకు శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించడి. అంతం వరకు నడుచుకోవాలి. అంతం వరకు మనము ఎలా ఉన్నామనేటటువంటిది ప్రాముఖ్యమైనది. చూడండి 2వ దినవృత్తాంతములు 31:20-21 వచనం. దానికి సాదృశ్యమైనటువంటి ఒక వాక్య భాగం ఉంది. 31వ అధ్యాయము 20-21 వచనం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్ల. హిజ్కియా రాజు అంతం వరకు తను ఆరంభించినటువంటి పని ముగించినాడంట. ముగించేంత వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. మనం కూడా ప్రభు నమ్ముకున్నాము, ఆరంభించినాం ఆత్మీయ జీవితాన్ని. వాళ్ళు ఏమేమిట్లోనూ ఆత్మీయంగా ఉన్నాడు ఆయన. అక్కడ రాయబడింది, దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పనిచేసినాడంట. కింద ఏమంటాడు? దేవుని మందిర పని విషయమందేమి, తర్వాత ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి అతడు ఆరంభించిన పని ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించినాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాటలు. ఆరంభించిన పని ఆఖరి వరకు నమ్మకంగా ఉండాలి దేవునికి, హృదయపూర్వకంగా. బైబిల్లో అట్లాంటి ఆరంభించిన వాళ్ళు ఆరంభంలో బాగుంటాం కదా. ఆరంభంలో ఎట్లుంటాం చెప్పండి? ఆరంభంలో మందిరం కాడికి రావద్దంటే కూడా వస్తాం. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు మన జీవితాల్లో ఎట్లయితాయంటే సోమర్తనాన్ని మీనేసుకుంటాం. దాని అర్థం అదే. రాజుగుర్రం గాడిదంటే అర్థం ఏమంటే సోమర్తనం. సోమర్తనం అంటే బాగా పనిచేసేటువంటి గాడిద. దానికి ఒక ఐడియా చెప్పిందంట. ఏం ఐడియా? మేక చెప్పిందంట. కొన్నిసార్లు సోమరితనంతో జీవిస్తే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి దానికి సంబంధించినవి. అయితే ఈ గాడిద తలంపు ఏం కలిగి ఉందంటే, రోజు నన్ను ఉప్పు బస్తాలు మోపిస్తున్నాడు, నా ఈ పంత ఇదైపోతుందని చెప్పి ఒకరోజు కాలువ దాటేటప్పుడు కాలు బెనికి ఉప్పు నీళ్ళలో పడిపోయిందంట గాడి. ఉప్పు ఏమవుతుంది? కరిగిపోయింది. ఇప్పుడు పై అంత ఏమైంది? అలకాగైంది. ఇంకా రోజు వాటికి రాగానే దాంట్లో పడుతుందంట కావాల్సికే. ఇప్పుడు యజమానుడికి కనుక్కున్నాడు ఇది కావాల్సిగా చేస్తున్నట్టుందని ఒకరోజు. ఇంక బాగా శిలకాలు తీసుకొని ఈపులు చంపినాడు. ఇంకా అప్పుడు దారికి వచ్చింది. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఆరంభించినాం. ఎక్కడ ఆరంభించినాం, ఎప్పుడు ఆరంభించినాం, ఎట్లా ఆరంభించినాం, ఎలాగ ఆరంభించినాం
దేవుడు అంటే ఎంతో ప్రేమతో ఆరంభించినాం. ఇప్పుడు నీ జీవితం ఎట్లయిపోయింది? స్వార్థంతో, అసూయతో, రకరకాలుగా అపార్థాలతో, రకరకాలుగా మన జీవితాన్ని ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వాక్యమును కానీ, దైవ సేవకులు కానీ, దేవుని కానీ మనం అపార్థం చేసుకుంటామో కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉండదు, కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. ఇదే కారణం. దేవుని వాక్యంలో ఎప్పుడైతే మనం దేవునికి నమ్మకంగా, యథార్థంగా దేవుణ్ణి మనం సేవిస్తూ ఆరంభిస్తామో జీవితాన్ని, దేవుడు అవింతకమే మన కాటికి వచ్చి ప్రతి ఆశీర్వాదం మనం పొందుతాం. ప్రతి ఆశీర్వాదం మనం ఏం వెతకాల్సిన అవసరం లేదు, అదే మన దగ్గరకు వస్తుంది. దేవుడు అన్ని విధములుగా, సకల విధములుగా దీవిస్తాడు. ఇక్కడ చూసినప్పుడు హిజ్కియా తానెంతో తండ్రి సరైనడు కాదు, ఒక దుర్మార్గుడు. తండ్రి రాజు అయినటువంటి అహాజు రాజు దుర్మార్గుడైన తండ్రి. దేశమును 28వ అధ్యాయం 19వ వచనంలో 2 దినవృత్తాంతంలో దేశమును దిగంబరుగా చేసినాడంట. వాస్తవానికి దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. తర్వాత 29వ అధ్యాయం 19వ వచనంలో ద్రోహం చేసినాడంట. దేవుని మందిరాన్ని మూసేసినాడు, దేవుని మందిరాన్ని తాళం వేసినాడు, దేవుని ఆరాధించే స్థలంలోనికి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టినాడు, పిల్లల్ని అగ్నిగుండం దాటించినాడు, నక్షత్రాలను బట్టి పంచాంగాలు అడిగినాడు. అలాంటి దుర్మార్గుడుగా జీవించినాడు తండ్రి. కానీ కొడుకు విశ్వాసంలో నిలబడినాడు. చాలాసార్లు తల్లిదండ్రులు అవివేకంగా జీవించినప్పటికీ దేవుని ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోలేదు. ఆయన ఆరంభించినాడు, జీవితంలో ఆరంభించినాడు, దేవుని ధర్మశాస్త్రం చదవడం ఆరంభించినాడు, పాటించడం ధర్మాన్ని ఆరంభించినాడు, దేవుని మందిరంలో సేవ చేసేది ప్రారంభించినాడు. ఆయన ఎన్నడూ తప్పిపోలేదంట ఆరంభించిన పని. కాబట్టి మనం అంతకాలంలో అంతం వరకు మనము ఖచ్చితంగా ఆరంభంలో ఎట్లున్నామో అంతం వరకు అట్లే ఉండాలా. ఎడబడతాడు జీవించేదానికి కాదు. బైబిల్ గ్రంథంలో అట్లా కొంతమంది ఉన్నారు అంతం వరకు జీవించిన వాళ్ళు. చూడండి, మొట్టమొదటిగా మన పితరుడైనటువంటి అబ్రాహాము గురించి చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక అదే 10వ అధ్యాయంలో 13వ అధ్యాయము మొదటి వచనం. ఏమయ్యా ఊకో అన్నా, ఊకో వాక్యమును. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండునీడి, ఆదిత్యము చేయి మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఏమి ఇచ్చినారు? ఆదిత్యం చేసినారు. బాగా గుర్తుపెట్టుకో, మనం ఎన్ని చేసినా మనకు ప్రయోజనం ఉండదేమో, కానీ ఎటువంటి వ్యక్తి అయినా రాని మన దగ్గర ఉంటే, ఒకవేళ మన దగ్గర వండింది లేకపోయినా అప్పటికప్పుడైనా వాళ్ళకి చేసి పెట్టు. ఆ దీవెన చూడు ఒకసారి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుని బిడ్డలు మన కాటికి వస్తే, లేదా విశ్వాస సంబంధమైనటువంటి వాళ్ళు వస్తే ఏదైనా ఆగిపోతారు. కొన్నిసార్లు ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలా? నీ సావు నువ్వు సావు అనొద్దు, నీ శక్తి కొలది సాయం చేయి. కొన్నిసార్లు చాలా రకాలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఆ ఇబ్బందులను ఆదుకున్నట్టు ద్వారా ఒక దినం నీకు ఎక్కడి నుండి వస్తుందో సహాయం నీకు తీరగవు. అబ్రాహాము తన కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండడం ద్వారా ఆయన చేయగలిగింది ఇంకేం లేదు, చేతులు ఎత్తేసినాడు. కానీ తెలియదంట దేవుడని కదా, ఇక్కడ ఏమని రాసినాడు? దేవుడని తెలియక, దూతలని రాయబడింది. తెలియకనే ఆహారం పెట్టినాడు ఆయన, ఆరంభించినాడు పని, ఆత్మీయ జీవితంలో ఆరంభించినాడు. కానీ ఇంకా రుణస్థుడు ప్రభువుకే, అందుకని పిల్లలు లేరు ఆయనకి. చాలాసార్లు రుణస్థులుగా ఉండడం ద్వారా నువ్వు ఏదో ప్రభువుకి ఇవ్వాల్సింది కొరతగా ఉంది. నీ జీవితం మార్పో, నీవు ఇవ్వాల్సినటువంటి 10వ భాగమో, లేదు ఇతరులకి మంచి మనసుతో పెట్టేటువంటి ఆ మనసు ఏదో ఉంది నీలో బలీనత, ఆ కొరత తీరనంత వరకు నీ కుటుంబంలో సంతోషం సమాధానం కలగదు. కొన్నిసార్లు సేవకులు చెప్తారు, వీళ్ళకి చెప్పేది తెలియదు, వాళ్ళకి ఇచ్చేది తెలియదు అంటారు కదా. వీళ్ళకి చెప్పేది తెలియదు, వాళ్ళకి ఇచ్చేది తెలియదు. వాళ్ళు వాస్తవికంగా చెప్పినప్పుడు కొంతమంది మనసు నొచ్చుకుంటారు. ఏమని మనసు నొచ్చుకుంటారంటే, ఏందబ్బా ఈయన అది ఇయ్యాల ఇది ఇయ్యాల అంటాడు, మన దగ్గర కలిగి ఉంటే ఈమ ఉంది కానీ మనం ఇయ్యం.
అబ్రహాం జీవితంలో అదే, ఎంతో ఆస్తిపరుడు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఒకప్పుడు యేసుప్రభు వచ్చినాడు. ఎవరు ఆయన? మెలికి షెదెక్గా వచ్చినాడు. ఏం తెచ్చినాడు? రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వచ్చినాడు. వస్తే మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే, రొట్టె ద్రాక్షరం ఇచ్చిన తర్వాత కానుకలు పెట్టాలి కదా. రొట్టె ద్రాక్షరం ఇచ్చిన తర్వాత అన్నిటిలో 10వ భాగం ఇచ్చినాడంట. చిన్న ధనవంతుడు కాదు ఆయన. మరి మెలికి షెదెకైనా ప్రభు ఎట్లా తీసుకుపోయినాడు కానీ ఎరుసలేముకు మనకు తెలియదు. అలాగని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా కొరత ఉంది. ఏం కొరత? ఇయడమే కాదు, భోజన సమాసం. ఆయన ఏమన్నాడంటే, అబ్రాహం చెప్పింది కొంచెం నీళ్లు తెచ్చిస్తాను, కడుక్కొని నీళ్లు తాగిపోండి అన్నాడు. అన్నం పెడతాను తినిపోండి అని చెప్పలే. అన్నాడా? అనలే. కళ్ళ కడుక్కోండి, కూర్చోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. లేదు పోయేది బలవంతం చేసినారు వాళ్ళు. మేము పోతాం అంటే కాళ్ళు పడినాడు ముసలైన. ఎన్నేళ్ళు అప్పుడు? 99, ఒకటి తక్కువ 100కి కాళ్ళు పడ్డాడు. అంత పెద్దోడు కాళ్ళు పడితే దేవుని కనికరం పుట్టింది. కనికరం పుట్టి ఏమన్నాడు, సరే నువ్వెందుకు కాళ్ళు పడతావు, దయచేసి నువ్వేం చేయాలనుకున్నావు అది చేయి. చెప్పలే. వెంటనే పనివానికి వచ్చి ఆహారం సిద్ధపరచమని చెప్పినట్టుగా ఒక కోడిదున్న కోసినారు. ఆ తర్వాత పాలు, వెన్నె కదా, అన్నీ, మాంసము, రొట్టెలు, ఆహారం అంతా తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం అడగలే, నాకు పెట్టండి అని. మనం చాలాసార్లు వీళ్ళకి పెడితే ఏమొస్తుంది, నేను మంచి తిందాం అనుకుంటాం మనం. అది చాలా తప్పు ఆలోచన. దేవుని బిడ్డల్ని చూడాల, త్వరగా చేయాలా. వాళ్ళు కనపడినారంటే త్వరగా చేయాలా. ఆశీర్వాదం నీకు కావాలా. అబ్రాహం అది కనుక్కున్నాడు. అందుకని తినేటప్పుడు ఏమన్నాడంటే కుటుంబ పరిస్థితులు అడిగినాడు. ఆయన తినేటప్పుడు ఏమడిగినాడు? కుటుంబ పరిస్థితులు అడిగినాడు. మళ్ళీ వచ్చేటప్పటికి నీ కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. అయిపోయిందే లేదా? ఆశీర్వాదం ఎటువంటిది, ఎంత గొప్పది, ఎంత క్రయధనంతో కూడించి ఆయన క్రయధనం చెల్లించినాడు. ఎరగకయే. అందుకని సహోదరు ప్రేమ ఇది. ఏ ప్రేమ? బాగా వినండి. సహోదరు ప్రేమ అంటే ఏం ప్రేమ? మనం ఏమనుకుంటామంటే అందరూ మనకే చూపాల ప్రేమ అనుకుంటాం. మనం ఒకరు కొంపకాడి వేదిలే, ఒకరికి సాయం చేసేదిలే, అందరూ నాకే రావాలా, నేను ఎవరికి సాయం చేసేది వద్దు. ఇది జీవితం సరైనటువంటిది కాదు. చాలామందికి ఈ దుష్ట తలంపు సాతానుడు ఎట్లా పుట్టిస్తాడో బాధపడుతుంటాను నేను. వీళ్ళకి ప్రార్థన ఉండదా? వీళ్ళు దేవుని వాక్యం ఎరగరా? కాబట్టి సహోదరి ప్రేమ అటువంటిదంటే నీవు ఒకప్పుడు, వారు మరొకప్పుడు అంట. వాక్యంలో రాయబడింది అట్లా. నీవు ఇప్పుడు సాయపడితే మరొక పారి వాళ్ళు సాయపడాలి. అది దేవుని వాక్యం. నాకు శాత కాదని, నేను బలహీనుడునని అట్లేం చెప్పేదానికి లేదు. నువ్వు ఆరంభించిన పని సంపూర్ణ ఎట్లా చేసినాడంట, హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లినాడు. తన జీవితంలో పూర్తిగా ముగించినాడు. అందుకని ఆయన గురించి 11 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. ఏ రాజు గురించి లేదు. హిజ్కియా రాజు గురించి ఏం తండ్రి చెప్పినాడా దేవుని నమ్ముకొని? చెప్పలే. తండ్రి దుర్మార్గుడు, పచ్చి విగ్రహారాధికుడు, అవిశ్వాసమైనటువంటి దుర్మార్గుడు. దేశమును అడవిగా చేసినాడు, ఒట్టిదిగా చేసినాడు, దిగంబరిగా చేసినాడు, నాశన పుత్రుడు. అలాంటి దుర్మార్గునికి నమ్మకమైన కొడుకు పుట్టాడు. నీకు ఎన్ని హెచ్చరికలు, ఎంత వాక్యం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము తెలుసుకోవాలి విషయాలన్నీ. అబ్రాహాము ఎంతో ముసలోడైన సహోదరు ప్రేమ చూపించినాడు. సహోదరు ప్రేమలో తొలిగిపోలేదు. అబ్రాహాముని విడిచిపెట్టిపోయినాడు లోతు. కానీ సొంతంగా మాత్రం తను పో అని చెప్పలేదు. ఆయన చెప్పేదానికి ఆయనకు అధికారం లేదు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్ళు అనుకున్నాడు. కాబట్టి నీ జీవితం, నా జీవితం కూడా అంతే. సహోదరు ప్రేమ. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది ఇంతకుముందు నేను నాన్నడు చెప్తాడా, ఆదివారం మందిరానికి వెళ్ళినట్ట వస్తాను చికెనా, దీనికే మనం వచ్చేది. ఒక జీవితాన్ని కట్టుకుందాము, బాగుపడదాము, ఆలోచిద్దాము, ఇదిలే ఇంతకుముందు ఉన్నటువంటి జీవితం. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, సహోదరు ప్రేమలో తగ్గిపోకూడదు. దేవుడు ఎప్పుడు మర్చిపోండి నిన్నే.
దేవుడు నువ్వేమైనా ఏదైనా చేస్తే దేవుడు మర్చిపోతాడు, మంచిగా చేస్తే మర్చిపోతాడు ఖచ్చితంగా. నువ్వేదైనా చేయి లోకంలో, కానీ దేవుని నామం నిమిత్తం చేస్తే దేవుడు మాత్రం, వాడు దుర్మార్గుడైన దేవుని నామం నిమిత్తం చేయవాడు, వాడు మనకేం చేయకపోయినా చేయాలంటే వాక్యం అంటే చెప్తుంది. దేవుడు ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి. అరే వాడు దుర్మార్గుడే అని తెలుసు, వాడు చేయడానికి కూడా దేవునికి తెలుసు, అయినా దేవుడు ఈ మానవునికి రక్షణ కలుగజేసినాడు. కృతజ్ఞత లేని ఎడల వారి ఎడల ఆయన ఉపకారి. నువ్వు నేను ఆ మనసు కలిగి ఉండాలా. నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఇది సత్యం. చాలా కుటుంబాలకు నేను వెళ్ళినప్పుడు కూడా కొన్ని కుటుంబాలు నేను దర్శించి వస్తా. విశ్వాసులైన వాళ్ళే, పాటలు పాడే వాళ్ళే, వాక్యం చెప్పేవాళ్ళే, కనీసం అన్నం తిందురా అని అనుకుని చెప్పరు. అందుకు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అప్పుల బాధలు. దేని కొరకు? వాళ్ళకి గతి లేకనా? వాళ్ళకి సమృద్ధి ఉంది దేవుని ఇంట్లో, సేవకులకి ఏం తక్కువ ఏది ఉండదు, అనేకులు వచ్చి తినిపోతారు. కానీ నీ ఆశీర్వాదం అక్కడ దాగుంది, అది పోగొట్టుకుంటున్నావా నువ్వు? ఈ మధ్యలో ఓ సోదరుడు విజయ్ అని ఎమ్మెగనూరు నుండి ఫోన్ చేసినాడు. ఆయన ఏమన్నాడంటే, మేము ప్రతి బైబిల్ స్టడీకి పోతాము, ఖచ్చితంగా మీ ఇంట్లో భోజనం చేస్తారన్నా. ఏమన్నా మీ తమ్ముళ్ళు అంతా చురుకుగా ఉన్నారు వాళ్ళు అని చెప్పినాడు. ఎవరైనా రాని ఖచ్చితంగా మా ఇంటికి రావాలా, భోజనం చేయాలా, వాళ్ళు వెంటనే చెప్తారు. వాళ్ళు ఎవరైనా వస్తారా అని అడుగుతారంట. నేను గొప్ప చెప్పడం లేదు, ఇది అది ఆశీర్వాదం దాగింది మా కుటుంబంలో, అది ఆశీర్వాదం ఉంది. అబ్రాహాము అది నేర్చుకున్నాడు, అది నేర్పించినాడు. ఈనాడు నీకు నాకు అది నేర్పించాలా దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, సేవకులు వచ్చి తిను 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 అంటారు, ఏముండదు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి అడుక్కుంటాం. అట్లేం చేయొద్దు. దేవుని వాక్యంలో అన్నిళ్ళు మనం తినకూడదు. వెంటనే చేయి, లేదంటే ఒక రోజు పిలిపి ఏదైనా ప్రేమింది చేసినప్పుడు నీ బంధువులు పిలిపి అన్నాడు దేవుడు. బంధువులు అంటే ఎవరయ్యా బంధువులు అంటే? మేమయ్యా నాయన. బంధువులు అంటే ఎవరు? నువ్వు ప్రేమింది చేసినప్పుడు చీరలు తెచ్చుకున్నప్పుడు ఎవరిని పిలిచమన్నాడు? వీళ్ళని పిలిచండి అని చెప్పినాడు. దాంట్లోనే ఉంది కథ. ఆ సంగతి మనకు తెలియదు. అబ్రాహాము అట్లా చేశాడు, ఎంతో దీవింపడ్డాడు. తర్వాత 6వ అధ్యాయం చూడండి, హెబ్రీ పత్రికలో అబ్రాహాము గురించి రాయబడింది. 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అంతం వరకు వాళ్ళు ఎట్లా జీవించినారు కొన్ని మాటలు చూపిస్తా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. బ్రదర్స్ వైపు చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యము నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేస్తుండటను బట్టి, తన నామమును బట్టి చూపిన ప్రేమ అంట. అది ఏ ప్రేమ? అదే నువ్వు పిలిచినావు కదా, ఏదైనా ఎవరికైనా భోజనం పిలిచి, ఎవరిని బట్టి పిలుస్తున్నాం? మేము విశ్వాసం పిలుస్తాం. ఎవరిని బట్టి? దేవుని బట్టే. ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాను, పోతుంటే అన్న తిందురా అంటాను. ఎవరికైనా పాటల పుస్తకాలు లేకుంటే వాళ్ళు డబ్బులున్నా కూడా కొనరు, యాక్షన్ చేస్తుంటారు కొంతమంది. మేము ఉచితంగా ఇస్తాం కొన్నిసార్లు. దేన్ని బట్టి? అది నీకు దరిద్రం రా నాయన, మాకు ఆశీర్వాదం. ప్రభు ప్రేమను బట్టి, ఇక రాయబడిన మాట అది. ప్రభు ప్రేమను బట్టి చూపిన ప్రేమకు మర్చిపోవడానికి దేవుడేమి అన్యాయస్తుడు కాదు. మనం అన్యాయస్తులమే, కానీ దేవుడు అందుకని అంతం వరకు నమ్మకంగా ఉండాలి మనం. అబ్రాహాము ఆరంభించినాడు సోదరి ప్రేమ, అంతం వరకు ఆయన చచ్చిపోయేంత వరకు అట్లనే ఉన్నాడు ఆయన. ఇక్కడ అదే మాట అన్నాడు, తన నామను బట్టి చూపిన ప్రేమకు మర్చిపోవడానికి దేవుడు దేవుడు కానే కాదు. తర్వాత చూడండి ఇంకేముంది, చదవండి ఇంకేముంది. మీరు మాంద్యులు కాక విశ్వాసం చేతును, చూడండి బాగా వినండి, విశ్వాసం చేతును ఓర్పు చేతును వాగ్దానములను స్వతంత్రించుకున్నారట. బాగా వింటున్నారా? వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు కొంతమంది అక్కడ. మీరు ఓర్పు చేత, ఏం చేత అంట? విశ్వాసం చేత, ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకున్నారు మన పితరులో. అట్లా చేసి వాళ్ళు వాగ్దానాలు ఊకి ఆదివారం పండుగ నాడు వచ్చి రాత్రి, కొంతమంది ఇంకా అతికమైన తెలివి, రాత్రిల్లో నిద్ర కాసుకొని ఎందుకు ఉండాలా కదా, ఎందుకు ఉండాలా? పొద్దున పోదాం మనం. అబ్బా ఎంత ఆత్మీయులు చూడు వీళ్ళు, యేసు ప్రభుకు కూడా తాతలు అవుతారు వీళ్ళు.
కదా. కొంతమంది ఆత్మీయులు ఇంత ఎదిగింది యేసుప్రభుకు కూడా తెలియదు. మన పాపములు ఒప్పుకోవాలా, మన బలహీనతలు ఒప్పుకోవాలా, మన పశ్చాత్తాపడాలా, కడిగివేయబడాలా, బలలో చేయాలా. ఈ రాత్రి 12 గంటల సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఆ నూతనమైన దేవుడు ప్రవేశించి వాగ్దానం పొందాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఉదయం వస్తారు కొంతమంది. చాలా పాపం అది. ఏదో చెప్పుకోలేని పరిస్థితితో, కానుపులో, ఇబ్బందులు, ఎవరో సచ్చినో బతికినో ఏదో హాస్పిటల్ ఉంటే అది వేరే సంగతి. ఆ రోజు నువ్వు వాగ్దానం తీసుకుంటే ఎట్లా స్వతంత్రించుకుంటావు? ఆదివారం దేవుడు ఆ రోజు దేవుడు కాదా? బలులు చేసినప్పుడు దేవుడు ఆయన కాదా? ఆదివారమే బాగా వస్తున్నావు, సంఘ ప్రార్థనకి ఏడొస్తున్నావు. ఆదివారం ఉన్న దేవుడు, సంఘ ప్రార్థన ఆ దేవుడు కాదా? దేవుడు కాదయా? ఆయన దేవుడు కాదా? మంగళవారం దేవుడు కాదా? బుధవారం దేవుడు కాదా? మరి ఎక్కడుంది నీ ప్రేమ? నీ ఆరంభం ఏంది? నీ పని ఏంది? వస్తున్నావు యాంత్రికంగా వస్తున్నావు, యాంత్రికంగా పోతా ఉన్నావు. వాళ్ళు చూడండి, విశ్వాసం చేత, ఓర్పు చేత వాగ్దానాన్ని ఏం చేసినారంట? స్వతంత్రించుకున్నారయ్యా. వాగ్దానాన్ని మనం పొందాలా. నీ వాగ్దానం ఏంటంటే పిసికి చెప్తాం మనం కదా. బైబిల్లో ఉంది, నీ హృదయంలో లేదు. మంచి వాగ్దానమేనా నాది? నీకోదేమన్నా తప్పు చెప్తాడేమో అని ఫోన్లు చేసి అడుగుతారు. ఇంకా వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ప్రభునామమును ఏమన్నాడు పైన 10వ వచనంలో? పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేస్తుండటం బట్టి తన నామమును బట్టి చూపినారే ఆ ప్రేమ. దేవుడు మర్చిపోడు ఎప్పటికీ. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కానే కాదు. నేను సువార్తకు వచ్చినప్పుడు కొంతమంది 17 ఆటోలు వచ్చినాయి. నేను కొంతమందిని రమ్మంటే వాళ్ళు 17 ఆటోలు అంటే కొన్ని ఊర్లు పోయినాయి. ఇంత మన పేపలి మండలం అంతా ఒకరోజు సువార్త చెప్పినాం మనం. వాళ్ళకి ఏం పెట్టాలి ప్రభు అని ఆలోచించినాను. ఫస్ట్ ఏమో పప్పన్నం పెడదామని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడినాడు, లేదు నీ దగ్గర 3,000 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకొని పోయి చికెన్ పెట్టేసి సువార్తకు వస్తున్నారు వాళ్ళని. చికెన్ పెడితే పెరుగు మళ్ళీ సాంబార్ అడుగుతారు కదా. ఎట్లా? సరే ఏమని కానీ ప్రభు స్తోత్రం అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేసిన. ప్రభు చెప్పినాడు, చేసినాను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, సువార్త అంతా అయిపోయిన తర్వాత నేను జోసఫ్ ఘాట్కి ఎక్కడో వెళ్ళాలా, ఎగ్జామ్ ఉంది. అది ఫస్ట్ ఇయర్ది సప్లిమెంట్ కట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు నేను పెట్టి కొంత అయితే దానికి 2 అంతులు ఉంది బ్యాగులు. ఎవరు పెట్టినారో తెలియలే. తన నామను బట్టి చూపించిన ప్రేమ. నేను అనుకున్నాను ఛార్జీకి కూడా లేవు కదా, బైక్లోనే పోవడమే మంచిది, బస్సుకి అయితే సరిపోదు అనుకున్నాను. దేవుడు ఎప్పటికీ అది నేర్చుకోండి, అది చాలా మంచిది. ఇది మామూలు విషయం కాదు. మిరపకాయలు పచ్చడి పెడదాం, అదే పెట్టు, నీకు అదే ఫలం ఉంటుంది, శ్రేష్టమైంది. అయితే దేవుని బిడ్డలారా ప్రేమ చూపించు, ఖరీదని తెలిపి. నీ కుటుంబం వచ్చినప్పుడు, నీ అన్నలు వచ్చినప్పుడు, నీ వదినలు వచ్చినప్పుడు, నీ చిన్నమ్మ చెల్లెలు వచ్చినప్పుడు దుమ్మ కొడతావే మందిరానికి రాకుండా కూడా చీలు పెట్టుకొని. దేవుని బిడ్డల గురించి, ప్రేమ గురించి నీకు తెలియదా? సేవకుని గురించి వదిలే. అందరూ దేవుని బిడ్డలు సమానమే, అందరం. కాబట్టి అందరి విషయంలో అట్లనే కలిగి ఉండాలి. చూడండి దేవుని వాక్యంలో ఓర్పు చేత ఎట్లా సంపాదించుకున్నారంట? విశ్వాసంతో వాగ్దానాలని స్వతంత్రించుకున్నారు. ఆ తర్వాత మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి. మీరు పరిపూర్ణమైతే అవతలికి వెళ్ళిపోతారు, దాటుకొని పోతారు అవతలికి, మరణం దాటుకొని వెళ్ళిపోతారు. మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలా. నిరీక్షణ పరిపూర్ణం కాకపోతే వాగ్దానాలు పొంది మనం స్వతంత్రించుకోలేము. వాగ్దానాలు పొంది మనం స్వతంత్రించుకోవాలి, అవతలకు దాటిపోదాం. నిరీక్షణ పరిపూర్ణం కావాలా. ఆ తర్వాత చూడండి 13వ వచనంలో చూడండి, అక్కడ ఆ పేరు ఎత్తి చెప్తున్నాడు దేవుడు.
దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే బా తనకంటే గొప్పవాడని చెప్పలేదు, నేనే సాక్ష్యం అని చెప్పాడు దేవుడు. నాతోడే నీతో ప్రమాణం చేస్తున్నా. అలాగ జీవించినాడు. ఎన్నేళ్ళు జీవించినాడు? 170 ఏండ్లు. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ముగిస్తాను, మీకు వినే శక్తి లేదు, నాకు చెప్పే శక్తి ఉన్నప్పటికీ. అబ్రహాము బతికిన ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బతికిన సంవత్సరములు ఎన్నేండ్లంట? 170 ఏండ్లు. నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడా అంటే అర్థమైంది. 170 ఏండ్లు ప్రభు కొరకు జీవించి జీవితంలో ఆరంభించినాడు పని. అంతవరకు నమ్మకంగా ఉన్నాడు. మనమందరం కూడా అంతవరకు నమ్మకంగా ఉండాలి, అంతవరకు చేపట్టాల. సహోదరు ప్రేమ విషయంలో అంతవరకు అబ్రహాము నమ్మకంగానే ఉన్నాడు. విశ్వాసమందు ఎప్పుడు బలహీనుడు కాలే. రోమపత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం కదా, విశ్వాసమందు బలహీనుడు కాక రామారామి 100 సంవత్సరములలో మృతతుల్యమైన తన శరీరం బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మినాడు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఇస్తాడని పరిశుద్ధులు చేసిన ఉపచారాలు దేవుడు ఎప్పుడు నువ్వు ఏం చేస్తావో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పటికి మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. అందుకనే మనం యథార్థంగా ప్రభువుని సేవించాలి. బైబిల్ గ్రంథంలో అట్లా ఆరంభించిన జీవితం ముగింపు వరకు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన పేరు యోబు. ఆయన ఎట్లా ప్రారంభించినాడు? 1వ అధ్యాయంలో చూడండి. 1వ అధ్యాయంలో ఎట్లా ప్రారంభించినాడు? ఊజు దేశమందు యోబను ఒక మనుషుడు నేను, అతడు బాగా వినండి, అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని 4 విషయాలు కలిగి ఉన్నాడు ఆయన యోబు. ఎట్లున్నాడు? దేవుని యందు భయభక్తులు, న్యాయవంతుడు, యథార్థవంతుడు కదా, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినాడు. అయితే ఆయనకి ఎన్ని ఉన్నాయంట? 5,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, పశు సంపద దండిగా ఉన్నాయి, పొలము, 500 మంది జీతగాళ్ళు. ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు, ఎంతో ఐశ్వర్యవంతుడు కూడా. ఎన్నడే కానీ ప్రభుని ఆరాధించలేదు మానలే. మనమైతే ఏం చేస్తాం? ఆదివారం ఉన్నా కూడా ఇత్తనాలు పోతాం మనం కదా. మన విశ్వాసం, మన భక్తికి వాళ్ళ భక్తికి చూడండి తక్కిట్లు పెట్టండి. వాళ్ళు దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని ఎంత హెచ్చించినారో చూడండి. అయితే ఒక దినం అనుకోకుండా శ్రమలు వచ్చినాయి, కుటుంబం అంతా కూలిపోయింది. ఒకటే దినానే, ఒకటే రోజు విత్తిన 12 గంటలకల్లా సర్వనాశనం అయిపోయింది. ఎవరైనా అంత నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోతుంటే ఏదన్నా బటికి నీళ్ళకి రాయి కొట్టుకుంటేనే చాలు, ఎమ్మా దేవుడు ఏడుండాడు నైనా, ఈ కాలు బొచ్చి పగిలిపాయా, ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా తగ్గలే. ఆయన సమస్తం కోల్పోయినాడు. పిల్లలను కోల్పోయినాడు, కడుపు పుట్టిన పిల్లల్ని, 7 మంది పిల్లలను కోల్పోయినాడు, ఆస్తులు కోల్పోయినాడు, పశువుల్ని సంపద, ఒంటెల సంపద, గాడిదల సంపద అన్ని శత్రువులు పట్టుకొని పోయినారు. ఒకతన గొర్రెలన్నీ ఉరుంబడి చచ్చిపోయింది, మెరుపుబడి అలాగే చచ్చిపోయినాయి. ఒకే దినాన్ని నాశనం అయిపోయింది. తన భక్తిలో ఎప్పుడు తప్పు రాలే, ఆయన భక్తిలో ఎప్పుడు ఓడిపోలే. ఆయన చివరికి ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చిన 21వ వచనంలో, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని వెళ్ళాను, యెహోవా నామమునకు. ఆ మాట మనం చెప్పగలమా? జరిగింది, కాలిరిగింది, దేవుడే అనుమతించినాడు అంటామా మనం? అంటామా? ఏం దేవుడు, ఏం కథలో ఈ బాధ ఎప్పుడు దిగిపోతుందో, ఎప్పుడైతుందో ఈ పరిస్థితి నుండి నన్ను ఎవరు గడ్డకేస్తారు? ఏ సేవకుడు పట్టించుకోలే, ఆ విశ్వాసి పట్టించుకోలే, ఏంది నా పరిస్థితి? ఈ బతుకుకుండా మందు తాగి చచ్చిపోవాలనిపిస్తుందన్న. దేవా నువ్వు ఇచ్చినావు, నువ్వు అనుమతించినావు. ఆ మాట చెప్పినందున 42వ అధ్యాయంలో ఏమైంది తెలుసా?
అందరూ వచ్చినారట, దాయాదులు అంతా బాగైనా అక్కడ మళ్ళా ఏరా బాగున్నావా ఎట్టెట్టు బాగైంది ఏం కదా అట్లే వచ్చేది. అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు, అన్ని పోయిన అక్కడ ఎవడు తోడేయండు. అప్పుడు దేవుడు ఉండేది మనతో. భక్తి నిలకడగా ఉంది ఆయనది, భక్తిలో ఎప్పుడు తప్పిపోలే. తర్వాత ఏం జరిగింది? సహోదరులు వచ్చినారంట, ఒక్కోరు ఒక్కో అక్క చెల్లెళ్ళు వచ్చినారంట. ఆడపిల్లలు లేరా మీకు? బాధలు ఉన్నప్పుడు వస్తారు, వచ్చి ఇంకా నువ్వు బాగైతే మాకు పెడతావులేనైనా, బాగైతే తిరిగింపులు మరిగింపులు బట్టలు పెట్టేది నువ్వేనైనా అంటారు. వచ్చినారు మళ్ళీ అంతవరకు అడిగిపోయినారు ఈ అమ్మగారంతా. యోబు చెల్లెళ్ళు అక్కలు ఎక్కడ పోయినారో బాధలు ఉన్నప్పుడు, ఎవడు పట్టించుకోవడం అనాలి. అందరూ వచ్చి కొంత బంగారం ఉంగరాలు ఇచ్చినారు. ఎంత బంగారం అయిందో. తర్వాత దేవుడు మొదట ఆశీర్వదించట కంటే తర్వాత 1000 జతల ఎడ్లు, ఎంతమంది కొడుకులంట? 7 మంది కొడుకులు. ఆయమ్మ బుద్ధిహీనురాలని అప్పుడే చచ్చిపోయేది, బతికిచ్చినాడు ఎట్టెట్టు కదా. అదే స్థితిలో ఉంటావా దేవుని నమ్ముకొని? ఇంకా దేవుని విడిచిపెట్టా రా మొదలెడసాంగ్ పోతే బాగుంటుందంట చెప్పినారంతా. ఎన్ని చెప్పిందో ఇంకా ఏమన్నాడు? బుద్ధిహీనురాలా అన్నాడు. దేవుని విశ్వాసం తప్పిపోలే ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె కడుపు పండింది. మళ్ళీ 7 మంది కొడుకులు, 3 బిడ్డల గురించి రాయబడింది. ఆ దేశంలోని వారంత అందం ఎవరు? అంత అందంగా పుట్టినారట బిడ్డలు, వాళ్ళకి పేర్లు పెట్టినారు. ఆ తర్వాత చదవండి, ఇంకేం రాయబడింది? ఆ పేర్ల తర్వాతలే కిందికి వెళ్ళండి. కింది ఆ దేశం అంతటా కనబడలేదంట. తర్వాత వారి తండ్రి స్వాస్థ్యం ఇచ్చాను. అటు తర్వాత యోబు ఎన్నేళ్ళు బతికినాడు? ఎన్నేళ్ళు బతికినాడు? ఇప్పుడు చెప్పండి. భక్తిని బతికిస్తుంది. నిజమైన భక్తి అయితే నీ భక్తిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. 140 ఏళ్ళు బతికినాడు. మళ్ళా అప్పుడు ఎన్నేళ్ళు అది రాయలే. తర్వాత 140 ఏళ్ళు బతికినాడు ఆయన. ఫస్ట్ పిల్లలు అంతా సంసారం అంతా పోయిన తర్వాత అప్పటికి సుమారుగా 50 ఉంటుంది కదా, ఒక 50 అనుకోండి. 50 ఇది 140 ఎంత? 190 ఏళ్ళు బతికినాడు ఆయన. 190 ఏళ్ళు బతికి ఎట్లా బతికినాడు అంటే చదవండి, అక్కడ రాయబడింది. కుమారులు చూసినాడు 4 తరాల్ని. తర్వాత నమ్మకంగా ఉండు, అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఆరంభించినాం కదా రక్షణ జీవితాన్ని. శ్రమలు రాని, కష్టాలు రాని, ఇరుకు రాని, ఇబ్బందులు రాని తప్పిపోవద్దు, ఎప్పటికీ నిరుత్సాహపడద్దు. 4 తరాలు చూసినాడు ముసలుడు యోబు. అందుకని మనం జాలిగల మనసు అట్లా కలిగి ఉండాలి. యాకోబు రాస్తాడు 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? అదొక్కటి చదివి ముగిస్తాను. ఇంకా చదవండి. యాకోబు పత్రిక 5:11 అనుకుంటా, చదవండి. సహించినవాడు, బాగా వినండి, సహించినవాడు ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును వింటిరా? అతడు ఎంతో జాలి కనికరం గలవాడు. ఆయనే కాపాడింది అదే జాలి గల మనసు, పెట్టి చేయి. లాస్ట్కి ఏమైంది? పెట్టి పాడైపోయినాడు అంటాం కదా కొంతమంది. తనకేం లేకుండా అయిపోయింది అంటారు. కానీ తిరిగి ఏమైంది? సమకూర్చబడింది, ఆశీర్వదింపబడింది, దీవింపబడింది. ఎంతో సంతోషం. కాబట్టి ఆరంభం ఎలా ఆరంభించినామో అంతవరకు అట్లనే జీవించుదాం కాక, దేవుడి వాక్యాన్ని దీవించును కాక. అందరు మొక్కల మీదకి రండిగా, ప్రభు పాదాలు కట్టుకొస్తాం, మన బలహీనతలు మనం ఒప్పుకుందాం.